అంకితాస్ ఎరీనా. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటంటే, లాస్ట్ టైం మన ఛానల్లో నేను పాలిటీ స్ట్రాటజీ వీడియో షేర్ చేసినప్పుడు దాంట్లో నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట. అవేంటంటే, అక్క నేను బిగినర్ని, నేను లక్ష్మీకాంత్ బుక్తో స్టార్ట్ చేయొచ్చా, అక్క నేను బిగినర్ని, ఈ స్ట్రాటజీ ఫాలో అవచ్చా, అలానే అక్క నేను బిగినర్ని, లక్ష్మీకాంత్ బుక్ నాకు అర్థమవుతుందా అనేసి ఇలా కొన్ని వీడియోస్ వచ్చాయి. సో నేను అందుకే ఈ వీడియో బిగినర్స్ కోసమే వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఎప్పుడైనా మీరు ఫస్ట్ టైం పాలిటీ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటే, మీరు స్టార్టింగ్లోనే లక్ష్మీకాంత్ బుక్తో స్టార్ట్ చేస్తే మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నట్లే అనమాట. మరి లక్ష్మీకాంత్ బుక్తో స్టార్ట్ చేయొద్దు అంటున్నారు, మరి దేంతో స్టార్ట్ చేయాలి? సో మనం ఎప్పుడైనా ఏ బుక్ మనం ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలన్నా ఫస్టే స్టాండర్డ్ బుక్స్తో స్టార్ట్ చేయగలదండి. దానికి రిలేటెడ్గా ఎన్సీఆర్టీస్ ఉంటాయి. సో మనం ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేయాలి. సో నాకు తెలుసు మీరు ఎన్సీఆర్టీస్ అని వినగానే మీకు చాలా అంటే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అండ్ ఆ క్వశ్చన్స్కి నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. చూడండి, ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం పాలిటీ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఎన్సీఆర్టీస్ 6th to 12th అన్నీ చదవాలా అని అంటే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీకు అసలు ఏం తెలీదు పాలిటీ గురించి, అలానే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు, అలానే కొంచెం టైం ఉంది అని అనుకుంటే మీరు 6th నుంచి 12th వరకు చదువుకోండి. అండ్ దెన్ లక్ష్మీకాంత్తో కంటిన్యూ చేయొచ్చు. ఫర్ సపోజ్ మీకు కొంచెం పాలిటీ అంటే ఐడియా ఉంది అండ్ కొంచెం టైం తక్కువ ఉంది అని అనుకుంటే, దెన్ పాలిటీ ఎన్సీఆర్టీ 11 ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. ఈ బుక్ చదివి అండ్ దెన్ మనం లక్ష్మీకాంత్తో కంటిన్యూ చేయొచ్చు. ఈ బుక్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి, కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ దెన్ మీకు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్, అసలు ఎన్సీఆర్టీస్ బుక్స్ ఇంపార్టెంటా, అసలు ఎందుకు చదవాలి అంటే, సో నన్ను అడిగితే ఎన్సీఆర్టీస్ బుక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎన్సీఆర్టీస్లో బేసిక్ నాలెడ్జ్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ చాలా ఈజీగా చెప్తారు. మనం ఎన్సీఆర్టీస్ తీసుకుంటే క్లాస్ 6th, 7th, 8th ఇలా స్కూల్ స్టాండర్డ్స్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు మనకి త్రూ ఎగ్జాంపుల్స్లో మనకి కాన్సెప్ట్స్ అనేవి నీట్గా అర్థమయ్యేలా చెప్తారు. అండ్ ఇవి త్రూ ఎగ్జాంపుల్స్ కాబట్టి మనకి చాలా ఎక్కువ చాలా ఎక్కువ టైం వరకు గుర్తుంటాయి అన్నమాట. అండ్ చాలా ఈజీగా అర్థమైపోతాయి. సో ఈ బేసిక్స్ మనకి బాగుంటేనే కదా మనం నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్లో ఈ కాన్సెప్ట్స్ చదివినప్పుడు మనకి అవి ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే చూడండి, దాని బేస్ స్ట్రాంగ్గా ఉంటే హౌస్ స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటారు కదా. ఇక్కడ కూడా అంతే అనమాట. మన బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ మనం స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేసినప్పుడు ఆ కాన్సెప్ట్స్ కూడా అంతే ఈజీగా అర్థమవుతాయి అనమాట. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం యూపీఎస్సీ 2022లో అటెంప్ట్ ఇచ్చాను. అండ్ అప్పుడు ఎన్సీఆర్టీ చదివాను. అండ్ ఎగ్జాంపులే ఇప్పటి వరకు నాకు గుర్తుంది, అదే నేను మీకు చెప్తాను. అండ్ ఇది పాలిటీలోనే అనమాట. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఈవినింగ్ పిల్లలందరూ, ఫ్రెండ్స్ అందరూ, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట రోడ్ మీద. సో వాళ్ళు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు. అండ్ బాల్ వెళ్ళేసి స్ట్రీట్ లైట్కి తగులుతుంది. ఆ స్ట్రీట్ లైట్కి తగిలి స్ట్రీట్ లైట్ పగిలిపోతుంది అనమాట. అండ్ వాళ్ళకి భయం వేసేసి ఒకళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి మాట్లాడుకుంటూ ఉంటారు, మనం వెళ్ళేసి స్ట్రీట్ లైట్ అంటే బల్బ్ తెచ్చేసి పెట్టేద్దామా, ఎవరైనా ఏమైనా అంటారా అనేసి. సో వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటుంటే ఒక ఫ్రెండ్ వాళ్ళ మదర్ వచ్చేసి ఇలా చెప్తారనమాట. ఏం చేశారు అంటే, ఇలా స్ట్రీట్ లైట్ పగిలిపోయింది బాల్ తగిలేసి అని చెప్తా ఉంటే, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు అనమాట. అప్పుడు ఆ మదర్ వీళ్ళకి చెప్తారు, ఈ వర్క్స్ అన్నీ చేసేది మున్సిపాలిటీస్, సో వాళ్ళకి వెళ్ళి చెప్తే వాళ్ళు చూసుకుంటారు అని చెప్తారనమాట. అండ్ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మున్సిపాలిటీ అంటే ఏంటి అలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ అక్కడున్న మదర్ వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఎన్సీఆర్టీస్లో మీరు మ్యాక్సిమం ఏ ఎన్సీఆర్టీ చూసుకున్నా ఇలా కన్వర్జేషన్ టైప్లోనే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడండి, అసలు మున్సిపాలిటీ అంటే ఏంటి అంటే మదర్ ఆన్సర్ చేస్తూ ఉంటారు, అసలు ఏం చేస్తారు వర్క్స్. సో ఇలా కన్వర్జేషన్ బేస్డ్గానే క్వశ్చన్స్ ఉంటాయి. కాన్సెప్ట్స్ని మనకి
ఈజీగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఎన్సీఆర్టీస్ 6 to 12 అన్నీ పర్చేస్ చేయాలా బుక్స్ అంటే, సో నా ఒపీనియన్ బట్టి మనం 6 to 12 అన్ని ఎన్సీఆర్టీస్ పర్చేస్ చేయాల్సిన నీడ్ లేదు. ఏ బుక్ అయితే మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకుంటామో, ఎక్కువసార్లు రివైజ్ చేసుకుంటామో ఆ బుక్ ఒక్కటి కొనుక్కుంటే సరిపోతుంది. సో ఇన్ కేస్ పాలిటీ ఈ సబ్జెక్ట్కి సంబంధించి మనం ఎన్సీఆర్టీ 11 ఉంది కదా, కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్, ఈ ఎన్సీఆర్టీ ఒక్కటి కొనుక్కుంటే సరిపోతుంది. సో అండ్ దెన్ మీరు ఇదొక్కటే కొనుక్కోమంటున్నారు కదా, సో మిగతావి ఎక్కడి నుంచి చదువుకోవాలి అని అంటే, నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను అండ్ మళ్ళీ చెప్తున్నాను. మనం గూగుల్లో ఎన్సీఆర్టీ అని టైప్ చేస్తే ఎన్సీఆర్టీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళేసి మనం ఈ ఎన్సీఆర్టీస్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ టెలిగ్రామ్లోకి వెళ్ళేసి మనం చూస్తే, ఇప్పుడు టెలిగ్రామ్లో మనకి అన్ని బుక్స్ పీడిఎఫ్స్ అవైలబుల్గా దొరుకుతున్నాయి. సో టెలిగ్రామ్లో అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్, సో రివైజ్ అంటున్నారు, ఎన్ని టైమ్స్ రివైజ్ చేయాలి అంటే, ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. సో మీరు ఈ ఎన్సీఆర్టీ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ ఈ బుక్ అయితే మాత్రం మినిమం 3 టైమ్స్ రివైజ్ చేయండి. సో ఎలా రివైజ్ చేయాలి ఇది కూడా నేను చెప్తాను. సో ఇది ఎన్సీఆర్టీ క్లాస్ 11 అనే కాదు, ఏ బుక్ అయినా మీరు ఫస్ట్ రీడింగ్ చేసేటప్పుడు మీ ఫస్ట్ రీడింగే బెస్ట్ రీడింగ్ అయి ఉండాలి. ఇక్కడ బెస్ట్ అంటే మీరు చదివింది గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చదివిన ప్రతిదీ బై హార్ట్ చేయాలి అని మీనింగ్ కాదండి. మీరు చదివిన ఎవ్రీ లైన్ అండ్ చదివిన ఎవ్రీ కాన్సెప్ట్ మీకు అర్థం అయి ఉండాలి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం చాలా వీడియోస్లో చూసే ఉంటాం, టాపర్స్ వీడియోస్లో కానీ లైక్ చాలామంది సర్స్ వీడియోస్లో కానీ చూసుంటాం, లైక్ మీ ఫస్ట్ రీడింగ్ మీరు ఎప్పుడు స్టోరీలా చదవాలి అంటారు. లైక్ ఇక్కడ స్టోరీ ఇన్ ద సెన్స్ ఏదో కథలా చదవాలి అని అంటారు. అది ఏ సెన్స్లో అంటారు అంటే, మనం ఎప్పుడైనా స్టోరీస్ వినేటప్పుడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా వింటాం. అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు మనల్ని మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం. అండ్ అక్కడ స్టోరీస్లో ఉండే క్యారెక్టర్స్ ఏవైనా అర్థం కాకపోయినా, మధ్యలో ఏదైనా అర్థం కాకపోయినా వెంటనే మనం క్వశ్చన్స్ రైజ్ చేసి ఇదేంటి అని అడుగుతూ ఉంటాం కదా. ఇన్ ద సేమ్ వే మన ఫస్ట్ రీడింగ్ కూడా స్టోరీలా ఉండాలి అంటే, మనం చదివిన ఎవ్రీ లైన్ అండ్ చదివిన ఎవ్రీ కాన్సెప్ట్ మనకి అర్థం చేసుకోవాలి అంతే. మీరు ఏది ఒక చిన్నది మీకు అర్థం కాకపోయినా, అండ్ మనం యూట్యూబ్లోకి వెళ్ళేసి చూస్తే దానికి రిలేటెడ్ క్లాసెస్ చాలానే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు. సో దట్ మీకు ఏదైనా అర్థం కాకపోతే దాని నుంచి క్లారిటీ తీసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ రీడింగ్ చేయాలి. సో ఇది ఫస్ట్ రీడింగ్ అండి. అండ్ మీరు ఫస్ట్ రీడింగ్ ఇలా అర్థం చేసుకుంటూ చదివితే మీకు ఎక్కువ టైమే పట్టిద్ది. బట్ మీరు నెక్స్ట్ రీడింగ్ చేసేటప్పుడు ఈ టైం చాలా అంటే చాలా తగ్గిపోద్ది. ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ రీడింగ్ చేసేటప్పుడు ఇలా ఎవ్రీ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ చదువుతున్నారనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 6 hours పట్టింది అనుకోండి. సో మీరు సెకండ్ టైం చదివినప్పుడు ఈ 6 hours కాస్త 3 hours అయిపోయింది. అండ్ థర్డ్ టైం చదివేటప్పుడు ఈ 3 hours కాస్త 1 hour అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చదువుతున్నారంటే అసలు పెన్సిల్ కానీ పెన్ కానీ ఏది తీసుకొని అండర్లైన్ చేయొద్దు. ఫస్ట్ టైం చదువుతుంటే ప్రతి కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఫస్ట్ టైం చదివేశారు అండ్ దెన్ మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ టైం చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకోండి. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక్కసారి చదువున్నాం అండ్ అందులో కాన్సెప్ట్స్ కూడా మనకి తెలుసు ఏమేమి ఉన్నాయి అనేసి అండ్ తెలుసు కాబట్టి ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం అనలైజ్ చేసుకున్నప్పుడు అసలు క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు ఈ కాన్సెప్ట్స్ మీద అండ్ ఎలా చదవాలి, మనం ఆ క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో దట్ మీరు సెకండ్ రీడింగ్ చేసినప్పుడు అక్కడ ఏమేమి క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్గా ఏమేమి క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఏ టాపిక్స్ మీద స్ట్రెస్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి. సో సెకండ్ రీడింగ్ మీరు చేసినప్పుడు పెన్సిల్ తీసుకొని మీకు ఇంపార్టెంట్ అనిపించినవి, అలానే ప్రీవియస్ ఇయర్గా ఎక్కువ స్ట్రెస్ చేసిన టాపిక్స్ అన్నీ అండర్లైన్ చేసుకోండి. సో దట్ మీరు సెకండ్ టైం రివైజ్ చేసినప్పుడు మనకి టైం రెడ్యూస్ అవుతుంది కదా. నెక్స్ట్ మీరు థర్డ్ టైం రీడింగ్ చేస్తున్నప్పుడు ఈసారి పెన్ తీసుకోండి. సో పెన్ తీసుకొని ఏంటంటే, మనం సెకండ్ టైం ఆల్రెడీ అండర్లైన్ చేసి పెట్టుకున్నాం కదా పెన్సిల్తో. సో మనం థర్డ్ టైం రీడింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ పెన్సిల్తో అండర్లైన్ చేసినవి థర్డ్ టైం రివైజ్ చేసుకుంటాం. అండ్ వీటిల్లో అప్పుడప్పుడు మనకి ఆల్రెడీ ఇది ఇంపార్టెంట్ కాదు అనిపిస్తుంది. సో దట్ థర్డ్ టైం రివైజ్ చేసినప్పుడు మనం పెన్తో అండర్లైన్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ
ఇక్కడ మనకి టైము తగ్గిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ టైం మీరు రివైజ్ చేసేటప్పుడు ఓన్లీ మనం పెన్తో అండర్లైన్ చేసుకున్నవి చదువుతాం. సో ఇలా ఏంటంటే మన రివిజన్స్ పెరిగే కొంది, లైక్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ పెరిగే కొంది దానికి పట్టే టైం తగ్గుతుంది అనమాట, లైక్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. సో మీరు ఇలా చేయండి సో దట్ ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను మీకు ఎప్పుడూ చెప్పేదే సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. మీరు ఏ సబ్జెక్ట్ చదువుతున్నా, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఇవి కంపల్సరీగా పక్కన ఉంచుకోండి. అండ్ సిలబస్ అయితే కంపల్సరీ. సో దీనికి రిలేటెడ్గా ఉన్న మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి సో దట్ నేను అవి మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దెన్ మీరు ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ లక్ష్మీకాంత్ బుక్తో కంటిన్యూ చేయండి. సో లక్ష్మీకాంత్ బుక్ని కూడా ఎలా చదవాలి అండ్ ఏ చాప్టర్తో స్టార్ట్ చేయాలి అనేది కూడా క్లియర్ కట్గా మన ఛానల్లో వీడియో ఉంది. ఒక్కసారి ఎవరికైనా తెలియకపోతే అది వెళ్ళి చెక్ చేయండి సో దట్ మీకు ఆ వీడియో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ ఎన్సీఆర్టీ 11 అనేసి, ఇది మాత్రం ఫస్ట్ చాప్టర్ నుంచి 10th చాప్టర్ లైన్గానే చదువుకోండి. సో అవి అలానే చదవాలి సో దట్ మీకు కాన్సెప్ట్స్ క్లారిటీగా ఉంటాయి. సో ఇంతవరకు నేను చెప్పిందంతా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే నేను రేపటి నుంచి మండే నుంచి 15 days పాలిటీ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ పాలిటీ ఛాలెంజ్ ఏంటంటే ఈ 15 daysలో నా పాలిటీ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. సో అది కూడా లక్ష్మీకాంత్ బుక్. ఎవరైనా బిగినర్స్ ఉంటే మీరు 15 daysలో కంప్లీట్ అవ్వాలి అని అనుకోకండి. సో లైక్ అనుకోండి, కంప్లీట్ అయితే బాగుంటుంది. సో మీకు ఎక్కువ టైం లైక్ 20 days పట్టినా 1 month పట్టినా కంప్లీట్ చేయడానికి సో ఇట్స్ ఓకే కదండి. సో 1 month మీరు బాగా అర్థం చేసుకుంటూ చదువుతున్నారంటే నెక్స్ట్ టైం ఇంకా తక్కువ డేస్లో అయిపోతుంది. సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే వచ్చేయండి, కలిసి ప్రిపేర్ అవుదాం. సో పాలిటీ సబ్జెక్ట్. అండ్ దెన్ ఈ 15 days నేను 15 days డైలీ షార్ట్స్ పెడతాను. అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఆ ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. లైక్ ఈ షార్ట్స్లో ఏముంటుందంటే ఈ ఎవ్రీ డేకి సంబంధించిన ఛాలెంజ్ నేను కంప్లీట్ చేశానా లేదా, అలానే నెక్స్ట్ డేకి ఏమేమి చాప్టర్స్ చదవాలి అనేసి, సో దట్ అది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి. సో ఈ ఛాలెంజ్కి ఎవరెవరు రెడీగా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను రెడీగా ఉన్నాను అనేసి, సో దట్ నాకు అర్థమవుతుంది ఎంతమంది లైక్ నాతో కలిసి ప్రిపేర్ అవుతున్నారు అని. సో మనం రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రేపు ఏమేమి చాప్టర్స్ చదవాలో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రెసిడెంట్ చాప్టర్, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్, నెక్స్ట్ గవర్నర్, పిఎం, సిఎం, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అలానే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఫైనల్లీ ఎమర్జెన్సీ పవర్స్. మీరు ఈ చాప్టర్స్ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ నేను ఆల్రెడీ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్లో బ్లాక్ వైజ్ స్ట్రాటజీ షేర్ చేశాను కదా. సో అందులో ఉన్న బ్లాక్ 1 అనమాట. సో దానికి రిలేటెడ్ చాప్టర్సే ఇవి. సో ఎవరెవరు రెడీగా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఇదేంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మెల్లమెల్లగానే స్టార్ట్ చేయాలి అండ్ స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి హెవీ బర్డెన్ తీసుకోకూడదండి. నేను అందుకే ఫస్ట్ డే కాబట్టి కొన్ని చాప్టర్సే పెట్టుకున్నాను అనమాట. మీకు ఫస్ట్ డే 2 hours చదివినా 2 hours పర్ఫెక్ట్గా చదువుతాం కాబట్టి ఏం పర్లేదు. అండ్ నెక్స్ట్ సెకండ్ డే 2 hours 10 minutes చదివినా మనకి 10 minutes ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఎప్పుడు స్లోగానే స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డేనే ఎక్కువ బర్డెన్ పెట్టేసుకొని అది అవ్వకపోతే హర్ట్ అవ్వకూడదు. సో ఇది 15 days ఛాలెంజ్ గురించి. అండ్ ఈ వీడియోకి రిలేటెడ్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను అవి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా మన వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో అంతే అండి ఇంకా ఈ వీడియో.